సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతికి వచ్చారు, మరి కనుమకి సర్దేస్తారా లేకపోతే 3-4 వారాలు గుర్తుండేలా ఈ పండుగ ఉంటుందంటే మాట్లాడుకుందాం. సినిమా గురించి మాట్లాడే కంటే ముందు నిన్నే పాడ్కాస్ట్లో చూసామాట అనిల్ రావుపూడి గారి ఇంటర్వ్యూ. అందులో ఆయన ఒక విషయం గురించి డిస్కస్ చేసినప్పుడు F2 మూవీ తర్వాత నుంచి ఒక సెక్టర్ సోషల్ మీడియాలో ఒక సెక్టర్ ఆడియన్స్ వీళ్ళని టార్గెట్ చేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు. బట్ ఐ నో పబ్లిక్ పల్స్, ఐ నో హౌ టు ప్లే విత్ కబడ్డీ అన్నట్టు ఆయన మాట్లాడారు. సో అండ్ ఆయన క్లియర్గా ఏం చెప్పారంటే నా సెట్ ఆఫ్ ఆడియన్స్ నాకు ఎవరున్నారో ఎక్కడున్నారో తెలుసు, వాళ్ళకి ఎలా సర్వ్ చేయాలో కూడా తెలుసు అని చెప్పి బాగా కాన్ఫిడెంట్ అండ్ ఓవర్ కాన్ఫిడెంట్గా మాట్లాడినట్టు నాకు అనిపించింది. బట్ మూవీ చూసే కనిపించింది అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, కాన్ఫిడెన్సే. హీ నోస్ హౌ టు సర్వ్, అంటే ఆయన ఆడియన్స్కి ఎలా సర్వ్ చేయాలి, ఎటువంటి టైంలో ఎటువంటి సినిమా దింపాలి, ఎప్పుడు ఏ సినిమా దింపితే అది కరెక్ట్గా క్లిక్ అవుతుంది అనేది ఆయనకి బలంగా తెలుసు. అండ్ ఈరోజు నేను వెళ్ళిన షో భ్రమరంభ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, ఆ షోకి కూడా ఆయన వచ్చారు. సో ఈ సుత్తంతా ఎందుకురా అంటే ఆ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూకి ఇది నాకు కనెక్ట్ చేసుకుంటే ఆయన చెప్తుంది అక్షర సత్యం. ఆయన ఓవర్ కాన్ఫిడెంట్గా మాట్లాడలేదు, ఆయన ఏం అయితే చెప్పాడో అదే జరిగింది. సో పాయింట్కి రారా అంటే సినిమా ఎలా ఉందంటే సినిమా చాలా బాగుంది. ఈ పండగకి ఫస్ట్ చాయిస్ అంటే యునానిమస్గా ఇంకా సంక్రాంతికి వస్తున్నాం, వచ్చారు, హిట్ కొట్టారు, ఉంటారు. ఒక 3-4 వారాలు ఆడుతుంది ఈ సినిమా, గట్టిగా ఆడుతుంది. ఈ టైంలో 3-4 వారాలు ఆడడం అంటే 100 రోజులు 150 రోజులు అన్నట్టే. సో సినిమా అయితే చాలా బాగుంది. బుక్ చేసుకోకపోతే బుక్ చేసుకుని, లేకపోతే మీకు టికెట్లు దొరకవు, ఎందుకంటే బాగుంది. నాకు 2-3 మైనస్లు తప్ప నాకు ఏమీ అనిపించలేదు. బేసిక్గా నేను లైట్ నోటెడ్ కామెడీ హ్యూమర్ ఎంజాయ్ చేస్తాను. బట్ నాకు నువ్వు నాకు నచ్చో మన్మధుడు టైప్ మూవీ కామెడీ నచ్చుతుంది, ఈ నగరానికి ఏమైంది ఇలాంటి డార్క్ కామెడీ నచ్చుతుంది. బట్ నాకు F2, F3 లాంటి కామెడీ నచ్చదు. బేసిక్గా అనిల్ రావుపూడి గారి కామెడీ అంత ఎక్కదు. బట్ ఈ సినిమాలో ఐ థరోలీ ఎంజాయ్డ్. క్రింజ్ ఏమి అంత ఎక్కువ లేదు, క్రింజ్ కొంచెం తక్కువే ఉంది, కొంచెంగా చాలా తక్కువ ఉంది. అంతా కథనంతో వచ్చే కామెడీ ఉంటుంది. సో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే చెప్తున్నాను కదా, అంత ఓవర్ బోర్డ్ అయ్యే కామెడీ చాలా తక్కువ ఉంది. బట్ న్యాచురల్గా జనరేట్ అయ్యే కామెడీ, దట్టు ఓన్లీ హీరో ఒక్కడే కామెడీ చేయడు, హీరో పక్కన ఉండే ప్రతి క్యారెక్టర్. ఈ సినిమాకి యూఎస్పీ ఏంటంటే సినిమాలో ఒక 20 క్యారెక్టర్లు ఉంటే 20 క్యారెక్టర్లు చాలా న్యాచురల్గా కామెడీ జనరేట్ చేయడానికి ట్రై చేశారు. అది 100% కాకపోయినా 99% సక్సెస్ఫుల్ అయ్యారని చెప్పాలి. 80% సక్సెస్ఫుల్ అయితే చాలు. సో పాజిటివ్స్ మాట్లాడుకుంటే ముందు క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ చూద్దాం. మనం క్యారెక్టర్ ఆర్టిస్టులు, క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్. ఫస్ట్ మనం చెప్పాల్సింది వెంకటేష్ గారు. మనం ఆయన గురించి రివ్యూ ఇచ్చేంత స్థాయిలో లేవు. హీ డిడ్ ఏ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. ఆయన 2-3 వేరియేషన్లు ఉన్నాయి, చాలా బాగా కామెడీ పండించారు. సినిమా ఇట్స్ కంప్లీట్ కామెడీ మూవీ. మీరు ఇందులో మళ్ళీ సర్ప్రైజ్ యాక్షన్ ప్యాక్లు ఏమి ఉండవు, మొత్తం అంతా కామెడీ మూవీయే. సో ఆయన సింగిల్ హ్యాండెడ్గా తీసుకెళ్ళిపోయారు అన్న కానీ, ఎందుకంటే ఆయనతో పాటు చాలామంది కూడా బాగా తీసుకెళ్ళారు మూవీ ముందుకు. బట్ ప్రథమంగా మన హీరో గురించి మాట్లాడుకోవాలి కాబట్టి వెంకటేష్ గారు చాలా బాగా చేశారు. చాలా దగ్గర హిలేరియస్గా ఫన్ పండింది. వెంకటేష్ గారి తర్వాత నాకు నచ్చింది ఏంటంటే వెంకటేష్ బాబు ఉంటారు మన బుల్లిరాజు అని, ఎక్కువ నేను చెప్పరు మళ్ళీ మీకు ఆ కామెడీ పండదు. ఆ బొడ్డోడు చాలా బాగా చేశారు కామెడీ, గట్టిగా నవ్వుతారు. సినిమాలో 3-4 కామెడీ సీన్లు ఉంటే ఇంకా చైర్లు ఇరుగుతాయి అన్నమాట, ఆ టైప్ ఆఫ్ కామెడీలు పండితే. అందులో బొడ్డోడు 2-3 సార్లు గట్టిగా వేస్తారన్నమాట, కొరికేస్తా అని చెప్పి. అండ్ ఐశ్వర్య రాజేష్ గారిది నేను ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే ఆ మంచి పర్ఫార్మర్, ఆమె బాగా చేస్తారని చెప్పి. బట్ కామెడీ కూడా చాలా బాగా చేశారు. వెంకటేష్ గారి తర్వాత ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నది ఈమెకే. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏంటంటే మీనాక్షి చౌదరి గారిని నేను అంత ఎక్స్పెక్ట్ చేయలే, బట్ ఆమె కూడా చాలా బాగా చేశారు. ఇంకా ప్రతి ఆర్టిస్ట్, వెంకటేష్ గారి బామ్మర్దులైన, వెంకటేష్ గారి మావైన, సీఎం రోల్ కింద చేసిన నరేష్ అయినా, సీఎం పక్కన పార్టీ ప్రెసిడెంట్ ఉన్న ఆయన అయినా, ఇంకా సాయి కుమార్ అయినా, లేకపోతే యానిమల్ మూవీలో వాట్ ఏ విజన్ అని చెప్పి ఒక ఆయన ఉంటాడు కదా, ఆయన సినిమాలో త్రూ అవుట్ ఉంటాడు, ఆయన కామెడీ అయినా, విలన్ కూడా కామెడీ చేశారు, అంతా కామెడీ చేశారు. ఏది ఆక్వర్డ్గా చిరాగ్గా అనిపించదు, చాలా న్యాచురల్ వేలో ఉంటుంది 99%. అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ మనం ఇచ్చేయాల్సింది డైరెక్టర్కే. మొత్తం ఈ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆయనకే మొత్తం. సో బై గాడ్స్ గ్రేస్ సినిమా బాగుంది కాబట్టి హిట్ క్రెడిట్ కూడా ఆయనకే ఇవ్వాలి, ఎందుకంటే సినిమాలో స్టోరీ లేదు, మొత్తం ఆయన రాసిన క్యారెక్టర్లో దానికి ఆయన ఇంజెక్ట్ చేసే హ్యూమర్ చాలా బాగా చేశారు. సినిమాలో కథ లేనప్పుడు డేంజర్, ఎందుకంటే మనం అప్పుడు కథనం మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ సినిమాలో ఆ క్యారెక్టర్స్, దాని మూమెంట్స్ చాలా బాగుంటుంది. మనం అప్రిషియేట్ చేయాల్సిందే డైరెక్టర్ అనిల్ రావుపూడి గారిని. సెకండ్ బిగ్గెస్ట్ టెక్నికల్ ఆస్పెక్ట్లో పొగడాల్సింది మనం మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారు. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోరు నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగుంది. సాంగ్స్ వింటున్నప్పుడే కాదు, చూస్తున్నప్పుడు కూడా చాలా బాగా అనిపించింది. అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్. ఇంకా మిగిలిన టెక్నికల్ ఆస్పెక్ట్స్ లైక్ కొరియోగ్రఫీ కానీ, సినిమాటోగ్రఫీ కానీ అంతా చాలా బాగుంది, ప్లెజెంట్గా ఉంది. ఎడిటింగ్ కూడా చాలా షార్ట్ అండ్ స్వీట్గా, 144 అంటే 2 గంటల 22 నిమిషాలు, చాలా షార్ట్ అండ్ స్వీట్గా బాగుంది. సో అంతా చాలా బాగుంది. నెగిటివ్ గురించి మాట్లాడాలంటే తెలుసు కదా, రొటీన్ స్టోరీ, అంతకు మించి ఏమీ లేదు. అండ్ ఫస్ట్ 15 to 20 minutes వెంకటేష్ గారి ఎంట్రీ వరకు కొంచెం ఆ స్టేజ్ సెటప్ చేయడానికి కొంచెం టైం పట్టింది. అండ్
సెకండ్ హాఫ్లో కొన్ని రిపిటేటివ్ సీన్స్ ఉన్నాయి. ఇవి తప్ప నాకు సినిమా అంతా చాలా బాగా అనిపించింది, పెద్ద మైనస్లు ఏం లేవు. సో ఓవరాల్గా చూస్తే సినిమాలో కామెడీ కంటే లాస్ట్లో ఒక మెసేజ్ ఉంటుంది, అది నాకు బాగా కనెక్ట్ అయింది. అది స్పాయిలర్ ఏం లేదు, రెస్పెక్ట్ అవర్ టీచర్స్ అని. అది ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. సో అది బ్లెండ్ చేసే విధానం, ఇంత కామెడీ మూవీలో ఆ సోషల్ మెసేజ్ పెట్టడం, అది ఇంజెక్ట్ చేయడం, కరెక్ట్గా అవుట్పుట్ రావడం కూడా గ్రేట్. దీనికి కూడా మనం అప్రిషియేట్ చేయాల్సింది అనిల్ రావిపూడి గారిని. సో ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది, హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. టికెట్లు దొరకవు. సో మళ్ళీ చెప్తున్నాను కదా, ఈ సంక్రాంతికి ఫస్ట్ చాయిస్ విల్ బీ సంక్రాంతికి వస్తున్న, సెకండ్ విల్ బీ మోస్ట్లీ డాకు మహారాజ్. ఇంకా అంతకుమించి మనం మాట్లాడుకోవడానికి లేదు. రివ్యూ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మూవీ రివ్యూలు కూడా ఇలా ఆనెస్ట్గా వస్తాయి. సభకు నమస్కారం, ధన్యవాదాలు.